जोर से लंग కొంచెం వెనక్కి ఇంకా కొంచెం వెనక్కి జరపండి. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ 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 చంద్రబాబు గారి నాయకత్వం. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर। జిల్లా అధ్యక్షులు కన్యాపన్న గారికి మరియు జిల్లా నియోజకవర్గ వాహిదన్న గారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. మినీ మహానాడు అనేది మనకు పండుగ వాతావరణం నెలకొంది ఈరోజు. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గం పరిస్థితి ప్రతి నియోజకవర్గం నెలకొంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వారి నాయకత్వంలో వారి ఆదేశాలను తీసుకొని మన నాయకుడు మన ఎమ్మెల్యే జరుగుతుంది. ఈ విషయం గర్వంగా మనతో చెప్పవచ్చు. నేరుగా కార్యకర్తలతో పిలిచి పరిశీలించడం ఆయననే చెందుతుందని తెలియజేసుకుంటున్నా. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలకు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు ప్రధానంగా రోడ్డు సమస్య ఉండేది. ఆ రోడ్డు సమస్యను తీర్చిన ఘనతగా మన అన్న మన కదిగూడ గారికి జరుగుతుంది. నియోజకవర్గంగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆయన ముందుండి అందరికీ కనుక్కొని నియోజక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. ప్రతిపక్షాల సైతం విమర్శలు తావు లేకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో మన నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సభాధ్యక్షుడుగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా మన జిల్లా అధ్యక్షుడు
అంజనప్ప నాయుడు గారిని ఈ సభను ఉద్దేశించి మినీ మహానాడు ఉద్దేశించి అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి మినీ మహానాడు ఆహ్వానం జరుపుతూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర తెలుగు యువత సోషల్ మీడియా మెంబర్ హనుమంతరావు గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర టీఎన్టీఎస్ కార్యదర్శి ఎంఎన్ ప్రతాప్ గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర శాసనసభ్యుడి కార్యదర్శి శేషు గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. హిందూపూర్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు చంద్రబాబు గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. హిందూపూర్ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు జి కేంద్ర గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి చెరువు సుబ్రహ్మణ్యం గారిని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. హిందూపూర్ పార్లమెంట్ సభకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా హిందూపూర్ పార్లమెంట్ కదిరి నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి కదిరి లక్ష్మీ నరసింహస్వామి దైవం పంపించినటువంటి సేవకులు, మీ అందరి అభిమాన నాయకులు, మనందరి అభిమాన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం కన్నుకుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా నిన్ననే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పాత్రికేయులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కదిరి నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, పేదలంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, అభివృద్ధి అంటే ఏమో తెలిసినటువంటి వ్యక్తి, పేద ప్రజలు నాడని తెలిసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా కార్యకర్తలకు వరం కన్నుకుంట వెంకటప్రసాద్ అని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటున్నారు. జిల్లాలోనే ఏ శాసనసభ్యుడు కూడా కార్యకర్తల గురించి, పార్టీ గురించి అంత ఆలోచన చేసే వ్యక్తి ఎవరు లేరు. మొట్టమొదటి కార్యకర్తల గురించి, పార్టీ గురించి ఆలోచన చేసే మొట్టమొదటి జిల్లాలో వ్యక్తి ఎవరంటే కన్నుకుంట వెంకటప్రసాద్ గారు చెప్పేసినారు. కదిరి నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడు జరుగుతోంది. ఒక పండుగ మనకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 22వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక దేవుడయ్యాడు అన్నాడు ఎన్టీ రామారావు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజ్యాధికారానికి హక్కులకు దూరమైనటువంటి సందర్భంలో ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు కీర్తిని, ఖ్యాతి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చెప్పి సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి మనందరి నాయకులు కదిరి లెజెండ్ జిల్లా కదిరిగా మా ఎమ్మెల్యే శ్రీ కన్నుకుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అంజనప్ప గారికి, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన వాయుసేన గారికి, అదేవిధంగా మన వేదిక నుంచి రాష్ట్ర
మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి అష్ట కష్టాలను ఓర్చుకుని నేనున్నాను అని భరోసా కల్పించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్నా కానీ తెలుగుదేశం పార్టీ మీరే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నా, అరే బిడ్డ ఇది కానీ మీ అందరికీ తెలుసు. ఈరోజు నాకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాల్సిన అన్నా, కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా మీకు పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు ఒక్కటి తక్కువ ఉందని అనుకుంటున్నారన్నా, ఒక్కటి కావాలని నేను కోరుకుంటానన్నా, ఆ ఒక్కటి అదేనా ఏ ఒక్కటి తక్కువ ఉంది, ఆ ఒక్కటి అధిపతి వచ్చేస్తే దయచేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మేము సవినయంగా తెలుసుకుంటున్నాం. ప్రజల నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయి 20 ఏళ్ళు ప్రజలతో మమేకమైన ఏకైక నాయకుడు మా అభిమానులకు మధ్యపడి ఇవ్వాలని సందర్భంగా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా డబ్బులు ఇచ్చి పనులు కొట్టుకునే 4 వేల పరిస్థితిలో ఇక్కడ 2 కోట్లు ఖర్చు పెట్టి నా భార్యను మున్సిపల్ చేసిన ఘనత సామాన్యమైన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నాకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం నేను జన్మదినంలో మీకు రుణపడి ఉన్నా, నా జన్మదిన మీకు ఉన్నా. ఇంకొకటి మీరు మమ్మల్ని మీరేమన్నా మీకు స్టేజ్ గురించి పాఠాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం. జిల్లా తెలుగుదేశం పార్టీలోనే మెంబర్షిప్ కానీ అన్ని కార్యక్రమాలు అన్ని ఆదర్శం జిల్లా తెలుగుదేశం పార్టీకి. కాబట్టి జిల్లా తెలుగుదేశం పార్టీ కూడా చిరు సత్కారం అన్ని ఒప్పుకోవడం ఆయన మాకు అభిమానం. ఎందుకంటే ఆయన చేసే స్ఫూర్తి ఇద్దరు కూడా ఉండాలని చెప్పేసి చిరు సత్కారం. మీరందరూ మర్చిపోయినారని మర్చిపోలేరు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే మామూలుగా పాఠం పెడతాను స్పీకర్. అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లేదంటే మా ఇంగ్లీష్ యూనివర్సిటీలో కూడా ఆ 100 ఎండలో కూడా అదే విధంగా మాట్లాడిస్తానే వస్తాను. ఈరోజు అక్కడ నుంచి మైక్ పెడతాడు ఆయన్ని మళ్ళీ చెప్తాను, మైక్ పెడితే మనిషికి నచ్చిపోతాం, వేరే మర్చిపోతాం. ఈరోజు అందరూ సలహా ఉండాలి అందరి కష్టంతో 2 నిమిషాలు సలహా మాట్లాడేది మీది. ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి నాయకుడు. ఎన్నికల ముందు నేనే ఆయన్ని పార్టీకి రమ్మని చెప్పేసి పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి రాజకీయాలు ఏంటంటే కేవలం మతాలు రెచ్చగొట్టో కులాలు రెచ్చగొట్టో లేదు కంప్యూటర్ ప్రసాద్ సాయం తింటారో 2 తింటారో రాజకీయం చేసేసి వారిని దూరం పెట్టేదారు మనం రాజకీయాలు అందుకుంటామని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని దూరంగా నెట్టేసి రాజకీయాలు నెరవేర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక కులానికో మతానికి వ్యతిరేకంగా చేయడం కూడా. ఈరోజున ఎన్నికల ముందు మన్నవర్ ఏంటని పిలిచి పెద్దోడికి ఈ గౌరవం ఎప్పుడు తగ్గుతుంది, విజయారెడ్డిని పిలిచిన మీ గౌరవం ఎప్పుడు ఉంటుంది, సీనియర్ లీడర్స్ మీరు అందులో విజయారెడ్డి ఒక ప్రత్యేకత ఉంది. ఈ తరం నాయకులు నేర్చుకోవాల్సింది ఏమంటే అవినీతి లేనటువంటి అధికారాన్ని పరిపాలన అందించడం ఎలా అని చెప్పినప్పుడు విజయారెడ్డి కూడా గుర్తుకొస్తాడు. రెడ్డపేట మాదిరిగా కనకల్లో రమణారెడ్డి మాదిరిగా ఎక్కడ కూడా కరప్షన్ బాధపడ్డారు. అటువంటి ఆలోచన విధానం కానీ పరిపాలన విధానం కానీ మాకందరికీ కూడా ఒక స్ఫూర్తి. వచ్చే పిల్లలకు కూడా అదే స్ఫూర్తిగా కొనసాగే విధంగా వాళ్ళు మమ్మల్ని ఆదరించి
మాకు వెన్నంటే ఉంది. ఎన్నికల్లో కూడా వాళ్ళు మాతో పాటు నడిచినందుకు మనస్ఫూర్తిగా కరీంనగర్ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాకు సమర్థించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ నాకు పదవిలో పెట్టినారని మీకందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. అందరూ మావన్న అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 27, 28, 29 తేదీలలో మన కడపలో జరుగుతున్న మహానాడును పురస్కరించుకుని ఈరోజు కదిరి నియోజకవర్గంలో కదిరి శాసనసభ్యులు శ్రీ గదిగొండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే గదిగొండ ప్రసాద్ గారి సైన్యం, గదిగొండ ప్రసాద్ గారి సహచరులు, నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మినీ మహానాడు జరగడం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, కానీ 2 నిమిషాలే నాకు శాసనసభ్యులు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కదిరి నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకున్న నియోజకవర్గం. నేను కదిరి పరిశీలకుడిగా రావడం కూడా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకులు, క్రమశిక్షణ గల కార్యకర్తలు, క్రమశిక్షణ గల బాధ్యత గల నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఏదైనా ఉద్యోగం ఇప్పటివరకు చూసిన వాటిలో అది కేవలం ఈ గదిగొండ ప్రసాద్ తీసుకున్నా. నేను చివరి మీటింగ్ చెప్పాను, నేను కదిరిలో ఇంత మంచి ఆలోచన, పరిజ్ఞానం, ఈ సమాజం పట్ల బాధ్యత, ఇక్కడ పరిస్థితులపై అవగాహన ఉన్న నాయకుడికి మాత్రమే పదవి ఉంటే అది బ్రహ్మాండంగా మనము వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం లేదు, ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేదు అనే విషయం మీ అందరికీ
ఇక్కడ చూసుకొని దాదాపు 10 ఫోన్లు నాకు వచ్చాయి. తెలిసిన తర్వాత అన్నాను చాలా మోటివేట్ చేస్తుంది. అన్నగితే గెలిచిన మా పరిస్థితి ఏమన్నా ఎందుకంటే ఇక్కడ కలిగిన ప్రసాద్ గారు ఉంటే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇక్కడ ఆయన ఎక్కడే ఉన్నారు. మన గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన కేంద్రంలో కలిసి ఉమ్మడి పార్టీ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ సహకారంతో మన కదిరి శాసనసభలో సహకారంతో మన కదిరి నియోజకవర్గ అభివృద్ధి తెలియజేసుకుంటూ మిమ్మల్ని విభేదం చేస్తున్నా ప్రతి దానికి మన నంబర్లో ఉన్నాం. ఈరోజు మనము ఖర్చులు ఈ కుటుంబ సాధికారాన్ని ప్రతి దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ లో మన కవిత ప్రసాద్ గారి కార్యక్రమంలో నాయకుల కోరిక ఏంటంటే ఇదే యొక్క ఉత్సాహం మన మహారాజులో చూపించి మీ యొక్క నియోజకవర్గంలో ప్రతి మండలం డెవలప్ అవ్వడానికి తీర్మానాలను తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఈ యొక్క కవిత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క భావాలు సస్యశాలంటే భావాలను సస్యశాలని చెప్పేసి కోరుకుంటూ నిన్న ఈ మున్సిపల్ చేయకుండా ఎన్నికటువంటి దిశానిధి గారిని తర్వాత ఎంపీ జరిగినటువంటి తర్వాత ఆచార్య గారిని సుధాకర్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన శాసనసభ్యులు ప్రసాద్ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నారని ఈ మినీ మహారాజులో ఉదాహరణ క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలన్నింటినీ గ్రామ స్థాయిలో మీ నోటి నుంచి చెప్పించుకోవడానికి ఈ విధంగా నేను తక్కువ మాట్లాడాలి, నేను ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడే సమస్యలు మార్పు వస్తాయి. వాటిని జిల్లా వేదికగా చర్చించి ప్రాధాన్యత వాటిని రాష్ట్ర స్థాయిలో చర్చించడానికి మహారాజు ముఖ్య ఉద్దేశం. సో ఆ విధంగా ఎంత ప్రొఫెషనల్ గా వచ్చేసి మాట్లాడడానికి మినీ మహారాజు పనిచేస్తారు. సో డిక్లరేషన్ సంబంధించిన సమావేశం కాబట్టి అన్నగారికి కదిరి పట్టణానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒకవేళ శివారు ప్రాంతాలను కనెక్ట్ చేయలేకపోయినా కోర్ గ్రౌండ్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రవేశపెడుతున్నాం. అలాగే నానా దగ్గర ఎదురుగా 60 సెలవు మరియు 3 వీధులు ఉన్నాయి. వాటికి 100 ఎక్స్పెక్ట్స్ రిలయన్స్ 100 ఎక్స్పెక్ట్స్ ఇళ్ళకి వీలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో రీటైలింగ్ వల్ల దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి దానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్తో పేదలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. చాలా సేవలకు అందుబాటులో లేవు. మన పక్కన ఉన్న బంధువుల గవర్నమెంట్ హాస్పిటల్తో పోల్చుకుంటే అక్కడ అందుబాటులో ఉన్న సేవలు చాలా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాని మీద దృష్టి పెట్టి మన పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాను. సో ఇది నా వైపు నుంచి. తర్వాత మన ఇద్దరులో బ్రహ్మోస్ చూసాను. బ్రహ్మోస్ చేస్తే ఎలా పనిచేసింది 98లో భారతదేశం రష్యాకి ఒప్పందం చేసుకునేసి బ్రహ్మోస్ డెవలప్ చేయాలంటే మొట్టమొదటి ప్రోడక్ట్ 2004లో వచ్చింది. దాన్ని వాడి ఏంటంటే 2025లో తయారు చేసి 25 సంవత్సరాల దాన్ని వాడి మన బ్రహ్మోస్ ఉంది. ఇక్కడ దాన్ని వాడలే మన బ్రహ్మోస్ ఉంది. అది వాడి దొంగలోనే ఉంది. అప్పుడు ప్రపంచాన్ని శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. 2013 సమీకరణ ఉద్యమం జరిగినప్పుడు ముందు లేదు ఆరంభిక సోషల్ ఆనందం చేశాను. అన్నా మీరు నియోజకవర్గ స్థాయి నాయకులు కాదు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సమీకరణ ఉద్యమాన్ని సో అన్నయ్య సామర్థ్యం ఒక రేస్ కార్ 200 కిలోమీటర్లు పరిగెత్తి రేస్ కార్ తీసుకొచ్చి గ్రామీణ రోడ్లను పెడితే ఏం ఉపయోగం లేదు కదా, ఏం ఉపయోగం లేదు. రేస్ కార్ హైవే ఎవరు వచ్చింది, ఆ రేస్ కార్ ఎక్కడ పరిగెత్తుతో మనం చూస్తాం. జై తెలుగుదేశం. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గ మహానాడు సందర్భంగా ఇక్కడ మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు అంజనప్ప గారికి, అదేవిధంగా
రాష్ట్ర పార్టీ పరిశీలకులు సోదరులు వాహిద్ గారికి, అంతే స్థాయిలో ఎదిగినటువంటి ఆ తోటి సహచర నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వేసుకోగలిగిన వాడే రాణించగలుగుతాడు. ఎప్పటికప్పుడు ఓపెన్ మైండ్ అంటే ఏదైనా కూడా వినడానికి ఆలోచన ఉన్నటువంటి వాడు, వినడానికి ఓపెన్ మైండ్ విని నేర్చుకోగలిగినటువంటి వాడు, స్వీకరించగలిగినటువంటి వాడే నాయకుడిగా తయారవుతాడు. అవకాశం అనేది మామూలుగా నియోజకవర్గ రాజకీయాలు చూస్తే ఈ వేదిక మీద నాతో పాటు రాజకీయాలు చేసినటువంటి మాట్లాడే సీనియర్ కూడా ఎక్కువ వయసు రాజశేఖర్ గారి కూడా సీనియర్. గతంలో కూడా బాధపడుతుండదు, మాకు అవకాశాలు ఇవ్వలేదని. మాకు ఎప్పుడు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదు, ఆ రోజు కూడా లేదు, ఈ రోజు కూడా లేదు, అక్కడ వ్యక్తిగత ప్రేమ కూడా లేదు. మా పార్టీ వాడు, మా పార్టీ సైనికులు అవకాశం వచ్చి నిలబెట్టుకోవాలా, ఇదే ఆలోచనతో పనిచేస్తారు. కానీ వ్యక్తిగత కోప ద్వేషాలు ఎప్పుడు కూడా ఆలోచనటువంటి నాయకత్వం ఈ నియోజకవర్గంలో ఉందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకుడిని, పనిచేసేటువంటి వాళ్ళని, పార్టీ పట్ల, మా నాయకత్వం పట్ల నిబంధనలు కలిగినటువంటి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పడానికే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక కుటుంబానికి, ఒక కులానికి పరిమితం కాదు. మన అధికారులకు వచ్చినాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి కార్యకర్తలు కూడా అర్హులైతే పెన్షన్లు ఇస్తాను, అర్హులైతే ఇల్లు ఇస్తాను, వాళ్ళ ఊళ్ళకు రోడ్లు వేస్తాను, నీళ్లు ఇస్తాను. మీరు ఈ రోజున గమనిస్తే ఎండాకాలంలో మొదలుపడడానికి ఒక నెల రోజుల ముందే మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంపీడీ వర్గాల నుంచి, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి ప్రతి మండల గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో తాగునీటి కేటాయించమని మీరు అడగంగానే బోర్డు వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి గుడ్డలు చేసుకుని వాళ్ళు ఆలోచన చేసుకోమంటారు. అంతేకాదు, ఇంకా సోదరులు చెప్పినారు, ఎన్నికలతో మాత్రమే పట్టుకునేటువంటి నాయకత్వం, మసిపూసి మారేడు చేయడానికి చేసేటువంటి నాయకత్వం, ఒక మిస్కాన్సెప్షన్ తో పాలిటిక్స్ ఏమి వస్తూ ఉన్నారు. నిన్న రోజున ఒక వార్తా ఛానల్ విలేకరులకు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రూపురేఖలు లేకుండా తొక్కి పడేశారని చెప్తా ఉంటే, ఈ ప్రపంచంలో ఒకరిని తొక్కేంత శక్తిమంతులు మనుషులైతే కాదు, వాళ్ళు చేసే స్వయం కృతాపరాధాలు, వాళ్ళు ఎన్నుకునేటువంటి నాయకత్వం లేనిది వాళ్ళని వెంటాడుతూ ఉంది. కేవలం డబ్బు పెడితే, మతాన్ని చూపిస్తే ఎన్నికల్లో గెలిచేస్తామనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చి, గెలిస్తే డబ్బులు తగ్గుతున్నాం, గెలిస్తే మనం మళ్ళీ ఉంటాం, గెలవకపోతే పారిపోతాం, గెలిస్తే కూడా ప్రజా సేవ ఏం అవసరం లేదు, కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం అప్పులో చేసుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోతే అప్పులో ఎట్టబడతారని చెప్పేసి పారిపోయేటువంటి నాయకత్వం ఉంటే పార్టీ బదులు ఖరీదులో వైఎస్ఆర్సీపీ పార్టీ బదులు మాదిరిగా ఉంటుందనేది వాస్తవానికి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా అవసరమైనటువంటి పరిస్థితి చేసుకోవాలి. మనకు అవసర గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున ప్రజల్లో ఇంకా మహిళల్లో ఆలోచన, డబ్బులే డైరెక్ట్ గా వస్తే మంచిదంటే దానికి అనుగుణంగానే ఈ రోజు దీపం పథకం మీద డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందంటే, ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచన విధానం, ప్రజల అభిష్టాలే నెరవేర్చేటువంటి ప్రభుత్వం మీకు ఉంటుందనేది ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో గంపడంటే గంపడు మందు రోడ్డుకి వెళ్ళినటువంటి పరిస్థితి, గుంతలమైనటువంటి ఆధారం ఉన్నటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాగానే ప్రతి నియోజకవర్గంలో 10 కోట్లు కేటాయించేసి అన్ని గ్రామాల రహదారులను తీర్చిదిద్దినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒకసారి తెలియజేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మైనారిటీ సోదరులు ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులు మన ఎన్నికలప్పుడు కూడా ఆయన మాట్లాడిన వాయుపై ఉన్నాడు. మైనారిటీ నాయకులు केंद्र माजी मंत्री से बोल दिया जो हमारे को वोट देना चाहते हैं, दिल से मोहब्बत करते हैं मुसलमान, वो जरूर वोट देना हमारे को। जो जिसने हमारे को वोट नहीं देना चाह रहे उसका बहाना है ये पार्टी भाजपा से है। आज भी भाजपा देने का पेंशन को लेने के लिए तैयार है, पेंशन लेने के लिए तैयार है, हर किसी लेने को तैयार है, लेकिन वोट देने को तो भाजपा सामने आ रहा है। ये
కూడా వారిని ఎడ్యుకేట్ చేయడంలో మీరు ముందుండాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు. నేను ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి గతంలో కూడా మనసుకి చెప్పిన ఆలోచన ఎందుకంటే బహుశా నా దగ్గర కూడా నేర్పడం పోవడింది మన అనుభవం చెప్పే దాంట్లో నాకు స్కిల్స్ లేకపోయింది. మన 25 సంవత్సరాల రాజకీయ జీవితమైన ఒకసారి ప్రతిరోజు చూస్తే నిరంతరం వాడేటప్పుడు సంక్షోభము అపవాదులు అవహేళనకు వచ్చినాం. నాకు తెలిసి ఈ 20 సార్లు చేసినటువంటి మహానాడులో మనందరూ సంతోషంగా అధికార అవతారాలు నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు విజయాన్ని కూడా తెలియజేస్తాం. మీరు ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ. ఇందాక మన నియోజకవర్గంలో కూడా లేదంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం చూసినా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ప్రోడక్టే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ ప్రోడక్టే. మనందరూ మరొకసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. నందమూరి రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నాకు కూడా అవగాహన లేదు, నాయకుడుగా నేను కూడా ఆయన చూడలేదు, ఒక సినిమా హీరోగానే చూసినాను. మాకు ఓటు హక్కు లేనప్పుడు ఏర్పడినటువంటి పార్టీ మమ్మల్ని రోజు ఒక స్థాయి నాయకులుగా తీర్చిదిద్దంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, తెలుగుదేశం పార్టీ గొప్పతనం కూడా తెలియజేస్తాం. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా ఎదిగినటువంటి అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బట్టలు ఓట్లు లెక్కేసుకునేటువంటి వ్యక్తిని మన నియోజకవర్గంలో మంత్రి చేసి కూడా తెలుగుదేశం పార్టీని వాస్తవంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. చీనానాయుడు ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఒకసారి మళ్ళీ వేరే చేసుకోండి. మన 20 సంవత్సరాల పాటు నేను కూడా రాజకీయాలు తీసుకొస్తాను. 20 సంవత్సరాల ముందు నా మీద చాలా చీనానాయుడు ఉన్నారు. 20 సంవత్సరాల ముందు అసాధ్యమైన ఒక రాగా చూస్తుంటారు. ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని రకాలైనటువంటి మార్పులు మేము పెంపొందించుకున్నామో, ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో, నాయకత్వ లక్షణాల్లో మార్పు వచ్చినాయంటే ఇది మా తల్లిదండ్రులు ఇచ్చిన కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నాయకుడినటువంటి జీవన విధానాన్ని గుర్తించినటువంటి గణని కూడా తెలియజేస్తాం. ఇంత సుశిక్షితమైనటువంటి సైనికులు తయారు చేసేటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో గతంలో లేదు, వర్తమానంలో లేదు, భవిష్యత్తులో రావాలంటే నిజమని చెప్పేసినటువంటి మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ రోజున కార్యకర్తల గురించి ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆసుపత్రి అవసరాలు వస్తే క్యాన్సర్ హాస్పిటల్ కూడా సహాయం అందించగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. రక్తం అవసరమైతే కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే, ఆపరేషన్ అవసరమైతే రక్తదానాన్ని చేసేటువంటి పరిస్థితులు కల్పించి రక్తాన్ని కూడా ఉచితంగా అందించగలిగినటువంటి సేవా కార్యక్రమాలు భాగస్వామ్యమైనటువంటి ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల బిడ్డలు కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడైనా పంపలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, హత్య కానీ ఏదైనా నిరుపేద కుటుంబాల ఇబ్బందులు కానీ గురవుతే వాళ్ళ బిడ్డల సంక్షేమానికి కానీ వాళ్ళ బిడ్డల విద్యాన్ని అభ్యసించడానికి కానీ తోడ్పాటు అందించగలిగినటువంటి ఏకైక పార్టీ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మాత్రమే మీరు మర్చిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయి. నేను ఇలా చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వాన్ని నేను చూడాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము మెరుగులు దిద్దుకొని నాయకత్వం కొద్ది వరకు నిర్వహించుకోగలుగుతాము, పూర్తి స్థాయిలో రాకపోయినా. ఈ రోజున మన అందరికీ కూడా చాలా మంది ఇంకా సీనియర్ ఉన్నారు, నాకంటే సీనియర్ కూడా వేదిక ఉన్నారు. ఒక తరం అయిపోయింది, రెండో తరంలో మనం రాజకీయాలు చేస్తాము నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో. మూడో తరం నారా లోకేష్ బాబు నాయుడు రూపంలో మన ముందుకు వచ్చేసింది. ఒక రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేసుకోవడానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎవరైతే మన పార్టీ ఆవిర్భావం పౌరులుగా వ్యవస్థాపకులు ఉన్నారో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకని మహానాడుగా నిర్వహించుకోవడం అనేది ఆనందంగా వస్తున్నటువంటి పరిస్థితి అందరిలో అవగాహన చెప్పేసి నేను అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే భారతదేశ రాజకీయాలు
ఒక సంచలనం, ఒక పేరు మార్పు. ఈ మాట ఎందుకు జరుగుతుందంటే కేవలం కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకు పరిమితమైనటువంటి రాజ్యాధికారం, రాజకీయ అధికారం పేదవాళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళకి, వెనుకబడిన వర్గాల వాళ్ళకి, మైనారిటీ ఎస్సీ ఎస్టీల వరకు తీసుకోగలిగినటువంటి పరిస్థితులు కల్పించేదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఆ ఆలోచన మొదలుపెట్టిందేదే పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనందరికీ తెలుసుండేది. అప్పటి మొదలైనటువంటి రాజకీయ పెరుమార్పు, అంతేకాకుండా అధికారం వస్తే వాళ్ళు సంపాదించడం, పెద్దలు వేసుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రజల సంక్షేమం, పేదవాళ్ళ సంక్షేమం ఆలోచన చేయాలనే ఆలోచన మొదలుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే. అందులో ఉదాహరణ కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు మొదలుపెట్టింది. సామాజిక పెన్షన్ల ఆవిర్భావం నాణ్యం తగ్గింది తెలుగుదేశం పార్టీ. ఇల్లు కట్టించేదానికి రూపకల్పన జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. అదేవిధంగా ప్రజలకు జనతా వస్త్రాలు ఇవ్వడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. ప్రజలను బట్టి పీడిస్తున్నటువంటి ఒక రోగం పట్టిన వ్యవస్థ ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో మంగళవారం ఆడినది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ రకంగా ఉన్న సామాజిక విప్లవానికి నాంది పలికి 44 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళీ 44 వసంతాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా మనందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.